రాష్ట్ర ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త సీఎస్ నియామకంతో పాటు సీఎంఓ సహా కీలక పోస్టుల్లో అధికారులకు స్థానచలనం జరిగింది. సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డిని ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా బదిలీ చేసిన ప్రభుత్వం ఆ స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎన్ శ్రీధర్ను నియమించింది. రాష్ట్ర అటవీ సంరక్షణ దళాల ప్రధాన అధికారిగా వినయ్ కుమార్ నియమితులయ్యారు. పర్యాటక శాఖ డైరెక్టర్గా విద్యాసాగర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా టి వెంకన్న నియమితులయ్యారు. ముఖ్యమంత్రి పేషీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి బి అజిత్ రెడ్డి కొత్తగా ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్ తెలంగాణ విభాగం సీఈగా బదిలీ అయ్యారు. ఆ స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎన్ శ్రీధర్ ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడంతో పాటు పలువురికి అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రతిష్టాత్మక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల అమలు విభాగం ప్రత్యేక సీఎస్గా సవ్యసాచి ఘోష్కు అదనపు బాధ్యతలు అప్పగించింది. శైలజ రామయ్యను చేనేత హస్తకళల శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతల నుంచి తొలగించి వాటిని సవ్యసాచి ఘోష్కు కేటాయించింది. హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ ఎండీగా, టీజీ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీసీ ఎండీగా, ఎస్సీ అభివృద్ది శాఖ ప్రత్యేక సీఎస్గా సవ్యసాచి ఘోష్ అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. శైలజ రామయ్యార్ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొంది. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీంను నియమించిన ప్రభుత్వం మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కేటాయించింది. విపత్తుల నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించిన సర్కార్ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని జీవోలో పేర్కొంది. సీఎంఓకు బదిలీ అయిన ఎన్ శ్రీధర్ నిర్వహిస్తున్న గనులు, భూగర్భ వనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా రఘునందన్ రావు అదనపు బాధ్యతల్లో ఉంటారని తెలిపింది. టీజీ రెడ్కో వీసీ ఎండీగా రైతు డిస్కం సీఎండీ ముషరఫ్ అలీ ఫారూఖీకి అదనపు బాధ్యతలు కేటాయించింది. చేనేత హస్తకళల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులైన కాత్యాయనీదేవి రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ జేఎండీగా కొనసాగుతారని పేర్కొంది. రేరా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గంగాధర్ ఆర్ఎండ్బీ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయ్యారు. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ వెంకన్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా నియమితులయ్యారు. పర్యాటక శాఖ డైరెక్టర్గా విద్యాసాగర్ నియమితులయ్యారు. ప్రస్తుతం సీఎస్ఓఎస్డీగా ఉన్న విద్యాసాగర్ రాష్ట్ర ప్రజావాణి నోడల్ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ శంషాబాద్ జోనల్ కమిషనర్ కె చంద్రకళను హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర అటవీ దళాల ప్రధాన సంరక్షణ అధికారిగా వినయ్ కుమార్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. వినయ్ కుమార్ వన్యప్రాణుల ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్గా ఉన్నారు. ప్రస్తుత పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ ఈ నెల 30న పదవీ విరమణ చేయనుండటంతో వినయ్ కుమార్ ని ప్రభుత్వం నియమించింది.